హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అడ్మిట్ కార్డ్స్ కానీ లైక్ కీ రిలీజ్ అయినా ఎవ్రీథింగ్ మన ఛానల్లో ప్రతిదీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయినట్లయితే అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు కూడా లైక్ త్వరగా రావాలి అంటే మన తెలుగు ఛానల్ నుంచి అయితే లైక్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో పూర్తిగా మీకైతే మన ఛానల్ నుంచి ప్రతి నోటిఫికేషన్ అయితే నేను పోస్ట్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకైతే హెల్ప్ చేయండి వీడియో షేర్ చేసి, ఓకేనా. అండ్ మన తెలుగు ఛానల్లో మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా 2025లో సివిలియన్ అంటే ఇండియన్ నేవీ నుంచి ఓన్లీ సివిలియన్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, ట్రేడ్స్మెన్ స్కిల్డ్ అనేసి. లైక్ ఆ ఎగ్జామ్ ఇంకా కండక్ట్ చేయలేదు అండ్ చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు. లైక్ ఈ వీడియోలో ఆ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ రేంజ్లో వస్తాయి, లైక్ మొత్తం కట్ ఆఫ్ లైక్ ప్రీవియస్ కట్ ఆఫ్ అది ఎలా ఉంది మొత్తం అంతా ఈ వీడియోలో చూద్దాం. అండ్ లైక్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూసుకొని మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ సిలబస్ ఎలా ఉంది ఏంటనేసి. లైక్ మనకి ఇక్కడైతే వీళ్ళు మొత్తం సిలబస్ మొత్తం ఇక్కడైతే సబ్జెక్ట్ మొత్తం ఎన్ని మార్క్స్ వీళ్ళు అయితే ఇచ్చారు. లైక్ ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఎగ్జామ్ ఉంటుంది మోస్ట్లీ. లేదైతే లైక్ ఆన్లైన్ ఉంటుంది, మోస్ట్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ ఇక్కడ మన సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కూడా. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అంటే లైక్ అథమెటిక్. అండ్ మార్క్స్ వచ్చేసరికి 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30 అండ్ ఇంగ్లీష్ 20 మార్క్స్. మొత్తం 100 మార్క్స్కి మనకి లైక్ ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు, మొత్తం 100 మార్క్స్కి అయితే జరుగుతుంది. లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ సిలబస్ బిఫోర్ టైం అయితే మనకి థియరీ ఉండేది, అంటే కోర్ సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ వచ్చేసి రీజనింగ్కి అండ్ అథమెటిక్కి అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్కి 40 ఇచ్చి ఈ రెండింటికి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్కి లైక్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఇక్కడ వాళ్ళు అయితే ఇచ్చారు లైక్ చాప్టర్ వైజ్, అంటే టాపిక్స్ మోస్ట్లీ ఏముంటాయి లైక్ అట్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ది సెక్షన్ విల్ బి ఇంక్లూడింగ్ క్వశ్చన్ అంటే లైక్ స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్ అండ్ డిసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ అండ్ డిస్క్రైబింగ్, అబ్జర్వేషన్, రిలేషన్ కాన్సెప్ట్స్ లైక్ ఇట్లాంటివి అయితే రీజనింగ్ నుంచి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు కూడా అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అని మొత్తం నేర్చుకోవాలి. అండ్ మోస్ట్లీ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎంత అయితే ప్రిపేర్ అవుతున్నారో మీరు మోక్ టెస్ట్లు కూడా అలాగే రాయాలి. నేను సజెస్ట్ చేసేది టెక్స్ట్ బుక్ యాప్లో మన ట్రేడ్స్ మ్యాట్, టీఎంఎంవి అండ్ ట్రేడ్స్ మ్యాట్ స్కిల్ ఇలా రెండు కూడా ఉంటాయి. అండ్ వీలైతే చార్జ్ మనీ లైక్ ఈ మూడిట్లు కంబైన్ చేసుకొని ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ అయితే ఈజీగా క్రాక్ చేస్తారు. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి లైక్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్స్లో లైక్ ఎక్స్పెక్టెడ్ ఎనీ ఎడ్యుకేషన్ లైక్ ఎట్లా ఉంటుందంటే హిస్టరీ, స్పోర్ట్స్, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ అండ్ జనరల్ పాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్. లైక్ ఇది జనరల్ అవేర్నెస్. మీరు బిఫోర్ చూసుకున్నట్లయితే రీసెంట్గా లస్కర్ ఎగ్జామ్ అయింది, అందులో జనరల్ అవేర్నెస్ కొంచెం ఈజీగా కొంచెం యావరేజ్గా బేసిక్ నుంచే ఇచ్చారు. కాబట్టి మీరు కూడా లైక్ ఆ రేంజ్లో ఆ టాపిక్ని వేసి చూసుకొని అలాంటి టైప్ ఆఫ్ మీరు జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అయితే కట్టే సరిపోతుంది. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీకు ఇక్కడ మీకు తెలిసింది అథమెటిక్, ఫండమెంటల్ అథమెటిక్, ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్ లైక్ ఏవైతే అథమెటిక్ ఉన్నాయో అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్లో లైక్ మెయిన్ స్పెల్డ్ వర్క్స్ అండ్ ఐడమ్ ప్యారసిస్, ఆన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అండ్ ఎనానమ్స్ అండ్ సెంటెన్స్ పార్ట్స్ అండ్ సఫలింగ్ అండ్ నరేషన్ అంటే ఇండైరెక్ట్, డైరెక్ట్ నరేషన్ లైక్ ఇట్లాంటివి అయితే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది బిఫోర్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ ఏదైతే సిలబస్ ఉందో అది ప్రిపేర్ అవుతున్నారు. మ్యాక్సిమం అంటే అందరికీ తెలుసు, ఒకవేళ ఎవరికైతే తెలియదు ఇకపై నుంచి మ్యాక్సిమం ఒక 2-3 monthsలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 2 monthsలో ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి లైక్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి చేసుకుంటారు. లైక్ మోక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. టెక్స్ట్ బుక్లో మీరు పర్ఫెక్ట్గా రాస్తే లైక్ అక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి లైక్ ఒకసారి మీరు చూస్తే మీకే తెలిసిపోద్ది. అండ్ ఇంకొకటి మీకు ఈ సబ్జెక్ట్ లైక్ ఏంటంటే మన ఎస్కే గురించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
ఖచ్చితంగా మీకైతే లైక్ నేనైతే హెల్ప్ చేస్తాను. మన ఛానల్ చెస్కి సంబంధించిన చాలా రిలేటెడ్ అప్డేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ డౌట్ ఉన్నా మీరైతే అడగొచ్చు. అండ్ నెక్స్ట్ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.